ఇలా బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకొని ఇవాళ నన్ను హత్య చేయించే ప్రయత్నం చేసిండ్రు. ఇలా డైరెక్ట్ గా కరీంనగర్ లో మీడియా సాక్షిగా నేను ఆల్రెడీ చెప్పిన ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో టోటల్ లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్ అయిపోయింది అనేది చెప్పిన. ఇలా ఏ విధంగా ఇలా అటాక్ చేసిండ్రో మీరు చూసిండ్రు. నేను అన్నదేంటిది, నేను ప్రజల పక్షాన నేను మాట్లాడినా. ఏం మాట్లాడినా? నిన్న ఫైరింగ్ చేసిండ్రు, మా కరీంనగర్ ప్రజలకి ఇబ్బంది అవుతా ఉంది, అందరూ భయప్రాంతులకు గురి చేస్తా ఉన్నారు, ఆ నలుగురు సామాన్యులకు ఇలా బుల్లెట్ దాడిలకు గురైనరు, ఇబ్బంది పడుతా ఉన్నారు, ఇలా ఇప్పటి వరకు దొంగల్ని ఎందుకు పట్టుకోలేదు అని నేను అడిగితే ఇలా దాంతో పాటు అలుగునూరు చౌరస్తాలో 5వ తారీఖున సాయంత్రం 6:30 గంటలకి ఇలా తుపాకీలతోని ఒక యూపీ బండిలో ఇలా ఒక ప్రముఖ న్యాయవాది ఖలీద్ ని ఇలా హత్య చేసే ప్రయత్నం చేసిండ్రు అని నేను చెప్పిన. దానికంటే తప్పు నేనేమన్నా మాట్లాడినా? నేను అడిగింది ఏంటిది, లా అండ్ ఆర్డర్ అనేది పూర్తి గాడి తప్పుతుంది. కరీంనగర్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ పోతా ఉంది. ఇలా ప్రజలకి సేఫ్టీ లేదు. మీకు జస్ట్ ఈ అటాక్ అయ్యే కంటే ముందు చెప్పిన, నా మీద రెక్కి జరుగుతుంది, నన్ను హత్య చేయించే ప్రయత్నం చేస్తున్నారు అనేది మీకు జస్ట్ ప్రెస్ మీట్ లో ఇంతకు ముందే చెప్పిన. నేను లైవ్ సాక్షిగా అయిందా? ఇలా పోలీసుల సాక్షిగా ఇలా వాళ్ళు కట్టెలు, రౌతులు, కత్తులు, పెట్రోల్ బాంబులు ఇలా తీసుకొని వచ్చి వాళ్ళ హత్య చేయించే ప్రయత్నం చేశారు. ఇలా నేను అడిగిన దానికి జవాబు చెప్పురు తప్పితే ఇట్లా హత్య చేయించుకొని దాడి చేయించుకొని కార్ల విరుగొట్టుడు. ఇలా పాపము పోలీస్ ఆఫీసర్ సిఐ గారు, తన పేరు పుల్లయ్య గారు, వారి మీద కొడితే మొత్తం షర్టు రాడుతో కొడితే షర్టు మొత్తం రక్తం అయిపోయింది. ఎస్బీఎస్ఏ గారు, ఏఎస్ఏ గారు శ్రీనివాస్ గారిని కొడితే షర్టు మొత్తం రక్తమైంది. ఇట్లాంటి రౌడీ రాజ్యం మనకు అవసరమా? అంటే రౌడీజం చేస్తారా? ఇలా నా కార్లు దాడి చేసిండు, మా కార్యకర్తల కార్ల మీద దాడి చేసిండు. ఇలా మా ఇల్లు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఇల్లు, ఇది గంగ్ల కమలాకర్ గారి ఇల్లు మీద ఇలా పూర్తిగా రాళ్లతోని కొట్టి ధ్వంసం చేసిండ్రు. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇలా మరొక్కసారి ములాఖత్ అయిపోయారు అనేది క్లియర్. ఇలా మీకు క్లియర్ కనబడతా ఉంది. ఇలా నా మీద దాడి ఎందుకు చేస్తారండి? నేను చేసిన తప్పేంటిదండి? నేను ప్రజల పక్షాన నిలబడి ఇలా భయాందోళన కాలం అయిపోయింది, భయపడతా ఉన్నారు. ఇలా గన్ కల్చర్ వస్తా ఉంది. ఇలా గన్ కల్చర్ అనేది కరీంనగర్కి వస్తుంది. బీహార్లోనో లేకుంటే యూపీలోనో ఉన్నట్టు గన్ కల్చర్ కరీంనగర్ కి తీసుకుని వస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజల గురించి సేఫ్టీ కాదు. ఇది చాలా చాలా డేంజరస్ అయిన విషయం అనేది నేను చెప్తా ఉన్నాను. నేను చెప్తున్న సందర్భంలోనే ఇవాళ ఇమీడియట్ గా నేను ప్రెస్ లో పెట్టి ఇలా మా దొంగలని ఎందుకు పట్టుకోలేదు ఇంకా రేవంత్ రెడ్డి గారు అని నేను అడిగితే ఇలా మమ్మల్ని దాడి చేసి, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద దాడి చేసి మమ్మల్ని హత్య చేయించే ప్రయత్నం చేస్తుంటే ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ప్రజల గొంతుగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల గొంతుగా ఇవాళ లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్ అయిపోయింది. నేను అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పిన, రేవంత్ రెడ్డి గారు మీ నాయకత్వంలో మొత్తం లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్ అయింది అని చెప్పింది నెల రోజుల లోపలనే నిజమైందా కాలేదా? ఇలా నిన్న పెద్దపల్లిలో ఆ దుండగులు స్టే చేసిరు, మళ్ళా నెల రోజుల తర్వాత మళ్ళా ధర్మపురిలో స్టే చేసిండ్రు, మళ్ళా కరీంనగర్ లో ఇన్సిడెంట్ చేసిర్రు. ఈ ఇన్సిడెంట్ అయ్యి 3 రోజులలోనే మళ్ళా వెపన్లతోని ఒక యూపీ బండిలో యూపీ నుంచి వచ్చిన దుండగులు కావచ్చు, వాళ్ళు ఎన్ని నుంచి వచ్చిరో నాకు తెలియదు, ఆ దుండగులు మళ్ళా ఒకరిని హత్య చేయించే ప్రయత్నంలో వచ్చిర్రు. మరి ఇదంతా న్యాయం అనిపిస్తుందా? ఇలా పోలీసు వాళ్ళు, నేను ఒక బాధ్యత కలిగ శాసనసభ్యుని ఇలా మాట్లాడుతుంటే ఈ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ పెట్టుకునే బాధ్యత వాళ్ళు కాదా? ఇక్కడ ఉన్నవారు నేను ప్రెస్ మాట్లాడుతుంటేనే ఇలా 9 మంది ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఎస్బీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలియదా నేను చేసిన తప్పేముంది? మా ఇంట్లో మేము ఉన్నాము, మేము బయటికి కూడా పోలేదు. దిస్ ఈజ్ అవర్ హౌస్. మా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మేము ఉన్నాము. మేము చేసిందేదే, మేము ఏడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా మేమేం చేయలేదే. మొన్న బండి సంజయ్ గారు మా కేటీఆర్ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడిండు. ఇది మాట్లాడడం తప్పు మీరు అని నేను చెప్పిన. ఇది మీరు మాట్లాడడం తప్పు. ఈ విధంగా మీరు అలిగేషన్స్ ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు క్రియేట్ చేయడం తప్పు అని నేను చెప్పిన. ఇది తప్ప అంటే మీరు 100 మందిని పెట్టుకుని, గుండాలను పెట్టుకుని దాడి చేస్తే భయపడిపోతాం. ఇదేం పద్ధతి అని మేము అడుగుతా ఉన్నాం. ఈ దాడిల పద్ధతి ఏంటిది? ఈ గల్ కల్చర్ పద్ధతి ఏంది? ఒకరిని చంపేస్తాము అని బెదిరియడం ఏంది? మమ్మల్ని బతకనియరా? ఇలా ఒక శాసనసభ్యుని మీదకే చంపడానికి వాళ్ళు వచ్చినప్పుడు సామాన్యుల ప్రజల పరిస్థితి ఏంటిది? ఇలా నేను ఒక శాసనసభ్యుని,
నన్ను చంపడానికి ఇవాళ వందలాది మంది వస్తుంటే ఇలా రేవంత్ రెడ్డి గారు ఉన్న ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ గా ఉండుకుంటూ ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిలియర్ ఆఫ్ పోలీస్ అండ్ లా అండ్ ఆర్డర్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇది ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇది ఏమి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను. ఈ హత్యలు చేసుడు ఏంటిది, గన్ కల్చర్ ఏంటిది, భయప్రాంతులకు గురి చేసుడు ఏంటిది, తిరగనీయమని చెప్పుడు ఏంటిది? అంటే తిరగనీయరు, బయట తిరిగితే చంపేస్తారా మమ్మల్ని? అంటే వాళ్ళైతే వాళ్ళ నోటికొచ్చినట్టు మాట్లాడొచ్చు, వాళ్ళు నోటికొచ్చినట్టు కేసీఆర్ గారిని తిట్టొచ్చు, వాళ్ళు నోటికొచ్చినట్టు కేటీఆర్ గారిని తిట్టొచ్చు, వాళ్ళు నోటికొచ్చినట్టు హరీష్ రావు గారిని తిట్టొచ్చు. మేము తిరిగి వాళ్ళని అడుగుతే వాళ్ళని చంపేస్తారా? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారని మేము అడిగితే చంపుతారా? ఇలా లైవ్ గా మొత్తము మీడియా సాక్షిగా ఇలా లైవ్ గా నేను చెప్పింది మరొకసారి నిజమైందా కాలేదా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. నేను అసెంబ్లీలో నెల రోజుల క్రితమే కరీంనగర్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ దారి తప్పింది అని నేను చెప్పిన. ఆ రేవంత్ రెడ్డి గారు చేయబట్టి దారి మొత్తం తప్పింది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొత్తం దారి తప్పింది. అంటే బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు ములాఖాత్ ఉన్నారు అనేది క్లియర్ ఇండికేషన్ కదా ఇది. బండి సంజయ్ గారేమో హోమ్ మినిస్టర్, రేవంత్ రెడ్డి గారేమో ముఖ్యమంత్రి, తనే హోమ్ మినిస్టర్ తనే. ఇలా క్లియర్ గా ఇద్దరు కలిసి ఇలా నన్ను చంపాలనుకుంటారు. ఎందుకు? నేను చేసిన తప్పేంటిది? ఇలా బండి సంజయ్ గారిని ఏమడిగినా ఇలా మీరు తిట్టేది తప్పు, మీరు కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని ఒక అమ్మకి పుట్టినరా ఒక నాన్నకి పుట్టినరా అన్నాడు బండి సంజయ్ గారు. అనొచ్చా అండి అట్లా? అది మాట్లాడే భాషనేనా అండి? మేము అనలేమా అండి? కేటీఆర్ గారు డ్రగ్స్ తీసుకుంటానని అంటాడు, అట్లా అనొచ్చా అండి? అది కరెక్టేనా? మేము కూడా రిటర్న్ అడిగినాం, మగుడు నువ్వు తంబాకు తింటున్నావు కాబట్టి అలా డ్రగ్స్ తీసుకొని తిన్నావు కాబట్టి సైడ్ ఎఫెక్ట్ తోని మీ ఎంటికలు ఊసిపోయినాయని మేము కూడా అన్నాం. మరి నువ్వు నీ నోటికి వచ్చినట్టు మాట్లాడినప్పుడు మా నోటికి వచ్చినట్టు మేము కూడా మాట్లాడతాం కదా. మీరు ఈ సబ్జెక్ట్ ఏంటిది? ఈడ లా అండ్ ఆర్డర్ అనేది గాడి తప్పుతుందనేది కేటీఆర్ గారు చెప్పారు, దాని మీద మాట్లాడు. ఇలా హోమ్ మినిస్టర్ గా నువ్వు ఉన్నావు బండి సంజయ్ గారు, ఇలా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పటిదాకా ఈ షూటింగ్ ఇన్సిడెంట్ అయి 4 రోజులు అయింది, ఇప్పటిదాకా రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? దాని మీద ఏమైతుంది? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? ఎందుకు పెట్టలే? ఎంత టూ మచ్ ఇది చాలా చాలా టూ మచ్. ఇలా దౌర్జన్యం చేయడము, ఇలా ఏదో అధికారం ఉంది కదా అన్న విర్ర వీగడము, ఇలా దీనికి వత్తాసు వలుకుతున్న పోలీసు వాళ్ళకు కూడా మంచి పద్ధతి కాదు. నేను ఆల్రెడీ లా అండ్ ఆర్డర్ పూర్తిగా తప్పిపోయిందని నేను చెప్పిన. ఇదే మీ సాక్ష్యం, దీనికంటే ఎక్కువ నేను చెప్పలేదు. మొన్న ఫైరింగ్ అయింది 5వ తారీఖుకి మళ్ళా గన్లతోని. మొన్న ఒక న్యాయవాదిని బెదిరించిండ్రు గన్లతోని. ఇవాళ మళ్ళా నన్ను చంపే ప్రయత్నం చేసిండ్రు. లైవ్ గా మీరే చూసుకోరు కదా అన్ని. ఇక లా అండ్ ఆర్డర్ ఉన్నదా లేదా వాళ్ళే ఆలోచన చేయాలి. ఇలా ప్రజలకి మొత్తం గాలికి ఇచ్చిపెట్టేసి ఇలా పంటలు మొత్తం కూడా కొంటలేరు, ఇలా పంటలు కూడా కొంటలేరు. ఆ పంటలన్నీ కూడా కొంటా ఎట్టేటో బీకింది. ఇది చాలా టూ మచ్. ఇట్లాంటి దాడి చేయడం అనేది చాలా చాలా అన్యాయము. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మొత్తం ఇవాళ రౌడీ షీటర్లు వచ్చిన వాళ్ళందరూ బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకొని మొత్తము కరీంనగర్ లో ఉన్న రౌడీ షీటర్లు అందరినీ తీసుకొచ్చి నా మీద దాడి చేయించిర్రు, నా మీద హత్య చేయించే ప్రయత్నం చేసిర్రు. ఖచ్చితంగా వీళ్ళందరి మీద, దాడి చేసిన వాళ్ళందరి మీద, నా మీదే కాదు నా మీదతో పాటు పోలీసు వాళ్ళ మీద కూడా దాడి చేసిండ్రు. ఆ పోలీసు వాళ్ళ మీద కూడా దాడి చేసిర్రు. వాళ్ళకి రక్తాలు వచ్చినాయి. ఎట్టు పరిస్థితుల అటెంప్ట్ టు మర్డర్ కేసు అనేది వచ్చిన వాళ్ళ మీద బుక్ చేయాల్సిన అవసరం ఉన్నది. వెంటనే వారిని రిమాండ్ కూడా పంపాల్సిన అవసరం ఉన్నది. ఇలా చేయకపోతే, మీరు 307 కూడా చేయకపోతే ఇక దీనికంటే టూ మచ్ ఏది ఉండదు. ఈ విధంగా వీళ్ళు దాడులు చేసుకుంటూ పోతే ఇది కరెక్ట్ కాదు. ఇది ఏ పద్ధతి? మీరు వరుసగా రెచ్చగొడుతున్నారు. వరుసగా రెచ్చగొట్టడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక బాధ్యత గల శాసనసభ్యుడిగా మీరు కూడా వివరించాల్సి ఉంది అని వాళ్ళు మాట్లాడుతున్నారు. రమణ గారు, నేను రెచ్చగొట్టినట్టు నువ్వు చూపిస్తే నా ముక్కు భూమికి రాకి కరీంనగర్ క్షమాపణ చెప్తా. బండి సంజయ్ గారు మాట్లాడిన తర్వాతనే మేము మాట్లాడినాం. బండి సంజయ్ గారు మా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని గలీజ్ మాటలు తిట్టినాకనే మేమన్నాం. ఏమన్నాం? నేను అన్నది కూడా రెచ్చగొట్టలే కదా. నేనేమన్నా, నువ్వు కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ గారు నువ్వు ఏంటిది, నువ్వు ఒక్కసారి గెలిచినావు అంటే, మా కేటీఆర్ గారు 5 సార్లు సిరిసిల్లాలో గెలిచిన ఎమ్మెల్యే, ఓటమి ఒక్కసారి కూడా ఓడిపోలే కేటీఆర్ గారు అన్న. నువ్వు 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి నువ్వు ఓడిపోయినా, ఒక్కసారి ఎమ్మెల్యే గెలవలే మా కమలాకర్ చెల్ల. నిజమే కదా? అది నిజమేనా కదా? నేను అన్నదేదని అబద్ధం ఉందా? మా కేటీఆర్ గారు ఈ భారతదేశంలోనే తెలంగాణను ఒక అద్భుతమైన చూపించాలని మ్యాప్ లో చూసి పెట్టిన నాయకుడు మా కేసీఆర్ నాయకత్వంలో మా కేటీఆర్ గారు కదా. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతా ఉన్నాం.
ఏ సంపద ఏం అడుగుతున్నాం? ప్లాన్ ప్రకారం మీ మీద అటాక్ అయింది. 100% ఒక హోమ్ మినిస్టర్ ఇంటి నుంచి 100 మంది బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకొని బండి సంజయ్ గారి ఇంటి మీద నుంచి వచ్చి ఈ విధంగా దాడులు చేపిస్తే అధికారం ఉన్నామని ఎమ్మెల్యే, ఇది అధికారికంగా ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, ఈ అధికారికంగా ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేస్తుంటే ఈ కరీంనగర్ సిపి గారికి ఇక్కడ మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాపాడే బాధ్యత లేదా? ఓ రక్షణ లేదా? నేను ఒక ఎమ్మెల్యేని ఇది గల బీఆర్ఎస్ ని ఏం చేయబోతున్నారు ఇప్పుడు మీరు నెక్స్ట్? 100% మా నాయకత్వంకి మాట్లాడతాము. వాళ్ళు పిచ్చోళ్ళక్క చేస్తే మేము పిచ్చోళ్ళక్క చేయము. మేము ఒక బాధ్యత కలగ నాయకులం, బాధ్యత కలగ ఉన్నాం. వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో చేస్తా ఉన్నారు. వాళ్ళు దమ్ముంటే అడగాలి, దమ్ముంటే చర్చ పెట్టాలి. వాళ్ళు ఏదైనా చర్చ పెట్టరు. ఇలా నేను ఏమడిగినా నీకు సబ్జెక్ట్ ఉన్నది అంటే చెప్పు, ఆ సబ్జెక్టు ప్రకారం చర్చ పెడదాం. ఇరిగేషన్ మీద పెడదామా, హోమ్ మీద పెడదామా, సివిల్ సప్లై మీద పెడదామా? ఈ పంటలు ఒక్కటి కూడా కొంటలేరు, రైతులందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. దాని మీద చేయరు. ఇదే పద్ధతి. వెళ్తున్నారు మీరు నెట్ తీసుకుపోతలేదు. అసలు ఆశ్చర్యం ఏముందంటే పోలీసు వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది, వాళ్ళని రిమాండ్ చేసి నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోతానంటారు. ఇదేం పద్ధతి? ఇప్పుడు మా నాయకుడు సంపత్ని, మా మిత్రుడు, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సంపత్ని ఇంత పెద్ద రాడుతోని తల మీద కొట్టిండ్రు. ఇప్పుడు తల మీద కొట్టిండ్రు, రక్తం కారుతుంది, తల మొత్తం ఉప్పింది. ఆయన హాస్పిటల్ వేయండు. ఇప్పుడు ఇదే పద్ధతి? ఈ దాడులు చేసుడేంది, కొట్టుడేంది, కార్యకర్తలను చంపుడేంది? ఇదే పద్ధతి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇదైతే మంచి పద్ధతి కాదు. ప్లాన్ ప్రకారం మీ మీద 100% ఇది ప్లాన్ ప్రకారం హత్య చేస్తున్నాను. మీకు జస్ట్ ప్రెస్ మీట్ 1 అవర్ ముందే చెప్పిన, నా మీద రెక్కి చేస్తున్నారు అని చెప్పిన. ఆ రెక్కి చేసి నేను హత్య చేయాలని ప్రయత్నం చేస్తున్నానని చెప్పిన. వాస్తవమా కాదా? ఇది నేను ఎవరిని కూడా రెచ్చగొట్టలేదు. వాళ్ళు రెచ్చగొట్టుకురు, వాళ్ళు చేసిరు. వాళ్ళు ప్రశ్న అడిగితే వాళ్ళు అడగాలి కదా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మనం ఇక్కడ కౌశిక్ రెడ్డికి సంబంధించి ఆయన తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఒకసారి అసలు నేను ఏం జరిగింది అనేది కూడా నాకు కూడా తెలియదు. నేను ప్రెస్ మీట్ మాట్లాడి లోపల వచ్చి కూర్చున్నా. బరాబర్ చేస్తాం, అందరి మీద బరాబర్ చేస్తాము. ఇప్పుడు ఏం చేసాడు, ఎవరు వచ్చిన దాడికి నాకు తెలియదు. డెఫినెట్ చేస్తాం, 100% చేస్తాము. కౌశిక్ రెడ్డికి సంబంధించి మొత్తంగా ఈ ఎపిసోడ్ మొత్తంగా ఒక మనం కౌశిక్ రెడ్డితో కూడా అదే ప్రయత్నం చేద్దాం. సతీష్ తనపై జరిగిన దాడిపై కౌశిక్ రెడ్డి ఇప్పటి వరకు మాట్లాడటాన్ని చూసాం. తనపై హత్యా ప్రయత్నం జరిగిందన్నారు ఆయన. రెక్కి జరుగుతోంది, నన్ను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారని తాను చెప్పిన గంటలోనే ఈ దాడి జరిగింది కనుక ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్గా చేసినటువంటి ఒక దాడిగా ఆయన ఆరోపించారు. ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయని ఒక ప్రధాన ఆరోపణ కూడా ఆయన చేయడం జరిగింది. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకి కౌంటర్గా తాను మాట్లాడాను తప్ప దీనికి ప్రారంభం బీఆర్ఎస్ నుంచి జరగలేదు, జస్ట్ శాంతి భద్రతలు లోపించాయి, ప్రజలందరూ కూడా ఆందోళనలో ఉన్నారు అంటూ అలగనూరులో జరిగినటువంటి కాల్పులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై వాళ్ళు సబ్జెక్ట్ వైజ్ గా రియాక్ట్ కాలేదు, పర్సనల్ గా తీసుకున్నారు. దాడి ఎవరు చేశారు, ఎవరెవరు పార్టిసిపేట్ చేశారన్న దానిపైన ప్రస్తుతానికి అవగాహన లేదు కాబట్టి పార్టీ అధిష్టానంతో మాట్లాడి తదుపరి చర్యలు తీసుకుంటాం, అలాగే బండి సంజయ్ పై కేసు కూడా నమోదు చేస్తాం అని ఆయన చెప్పడాన్ని ఇప్పటి వరకు మనం చూసాం. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి కరెంట్ కండిషన్ మనకి విజువల్స్ లో కనిపిస్తోంది. పోలీసులు బండి సంజయ్తో మాట్లాడుతున్నారు.
ఆయన్ను అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తొలుత దీనిపై రియాక్ట్ అవుతాం స్ట్రాంగ్గా అని కౌశిక్ రెడ్డి అన్నట్లుగా తెలిసింది. అయితే ప్రస్తుతం వాళ్ళు చేసినట్లుగా మేము ఆలోచన రహితంగా దాడి లాంటి కార్యక్రమాలకు పూనుకోము, మేము ఆలోచించి స్టెప్ తీసుకుంటామని ఆయన రూఢి చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలామంది పోలీసులు అక్కడ ఉన్నారు, ఆయన తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఘటన ఏం జరిగింది అన్న విషయంలో తనకు కూడా కంప్లీట్ అవగాహన లేదు. ఏదైతే ప్రెస్ మీట్లో తాను మాట్లాడానో, ప్రెస్ మీట్ కంప్లీట్ చేసి లోపలికి వెళ్ళిన అనంతరం ఇది బయట జరిగింది. ఎవరెవరు ఈ దాడిలో పాల్గొన్నారు ఏంటి అన్న విషయం పైన ప్రస్తుతానికి అవగాహన లేకపోయినప్పటికీ కూడా ఇది తాను ముందే ఊహించానని మాత్రం కౌశిక్ రెడ్డి చెప్తూ ఉన్న పరిస్థితి. తనపై రెక్కి జరుగుతుంది అన్న విషయంలో తనకు అవగాహన ఉందని, తనపై హత్యాయత్నానికి ప్రయత్నిస్తున్నారని తాను చెప్పానని ఆయన గుర్తు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇది ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు, ఇక్కడ ఈ తరహా దాడి జరగబోతుంది అన్న విషయంలో గ్రహించడంలో పోలీసులు ఎలా విఫలమయ్యారని అని ఆయన ప్రశ్నించడం జరిగింది. నిఘా ఇంటెలిజెన్స్ వ్యవస్థపై ఆయన తీవ్ర ఆరోపణలు చేయటం కూడా మనం గమనించాం. కౌశిక్ రెడ్డికి సంబంధించి వాహనం పైన దాడి చేయడము, ధ్వంసం చేయడంతో ఒక ఉద్రిక్తమైన వాతావరణాన్ని మనము ఇక్కడ చూస్తున్నాము. మొత్తంగా బీఆర్ఎస్ నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. పోలీసులతో పెరుగులాట కొనసాగుతుంది. మొత్తంగా మనం చూడొచ్చు కౌశిక్ రెడ్డికి సంబంధించిన వాహనం ధ్వంసమైంది. కౌశిక్ రెడ్డిని ఇక్కడి షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ నేతలను కూడా అరెస్ట్ చేశారు. దాదాపు 100 మందికి పైగా వచ్చి పెద్ద ఎత్తున కౌశిక్ రెడ్డికి సంబంధించిన వాహనం పైన ధ్వంసం చేసిన దృశ్యాలను మనం చూస్తున్నాము. మరొక వైపు ఇటువైపు మనం చూడొచ్చు కౌశిక్ రెడ్డిని తరలించే ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. మొత్తంగా మనం విజువల్స్లో చూస్తున్నాము, ఒక ఉద్రిక్తమైన వాతావరణాన్ని చూస్తున్నాము. బీఆర్ఎస్ నేతలు కూడా ప్రతిఘటిస్తామని చెప్తున్నారు. దీంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అదేవిధంగా వర్సెస్ కౌశిక్ రెడ్డి అన్నట్టుగా మనకు పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు పోలీసులు మొత్తంగా అందరినీ నెట్టేసుకుంటూ కౌశిక్ రెడ్డిని తరలించే ఒక ప్రక్రియ కొనసాగుతుంది. ఒక ఉద్రిక్తమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. మొత్తంగా కౌశిక్ రెడ్డి అంటే ఈరోజు మొత్తంగా ఒక సంచలన ప్రెస్ మీట్ తెరతీస్తా అని చెప్పారు. అదే విధంగా ఆయన మాట్లాడిన తర్వాత మొత్తంగా ఎంత జరిగింది, మొత్తంగా కేటీఆర్ వచ్చిన తర్వాత కేంద్ర మంత్రి పైన చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు మళ్ళీ దానిపైన కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మొత్తంగా మనకు కరీంనగర్లో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కౌశిక్ రెడ్డిని తీసుకెళ్లి ఒక ప్రయత్నం జరుగుతుంది. వ్యాఖ్యలు చేస్తారు కాబట్టి అదుపులో చేసుకుంటున్నామని పోలీసులు చెప్తున్నారు. పోలీసులు మనము కౌశిక్ రెడ్డిని తీసుకెళ్తారు. మొత్తంగా మనము అంటే కౌశిక్ రెడ్డిని షిఫ్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఉద్రిక్తమైన పరిస్థితికి ఒక తెరదించే ప్రయత్నం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా పరిస్థితి తయారైన నేపథ్యంలో మొత్తంగా ఒక ఉద్రిక్తమైన వాతావరణంలో మన కరీంనగర్ కనిపిస్తుంది. ఒక హైడ్రామా చూస్తున్నాం మనం. మొత్తంగా విజయం జ్యువెలర్స్ సంబంధించిన కాల్పుల ఘటన తర్వాత జరుగుతున్న రాజకీయ మంటలు, ముఖ్యంగా పరిణామాలను మనం పరిశీలిస్తున్నాము. ఒక ఉద్రిక్తమైన వాతావరణాన్ని చూస్తున్నాము. మొత్తంగా కరీంనగర్లో అనూహ్యమైన సంఘటనలు, అనూహ్యమైన మలుపులు తీసుకుంటూ మొత్తంగా ఒక ఉద్రిక్తమైన వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా తయారైంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పైన ఈరోజు
కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ వేదికగా చేసిన వ్యాఖ్యలతోని మొత్తంగా ఒక దుమారం రేగింది, ఒక ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. బీజేపీ కార్యకర్తల ఆగ్రహానికి కౌశిక్ రెడ్డికి సంబంధించిన వాహనం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. దాన్ని మొత్తంగా ఎక్కడికక్కడ అద్దాలతో సహా పగలగొట్టారు. దీంతో మొత్తంగా మనకు కరీంనగర్లో ఒక ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ నేతలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా కౌశిక్ రెడ్డిని కంచి షిఫ్ట్ చేశారు. ఇప్పటికే బీజేపీ నేతలు ఎవరైతే మొత్తంగా వాహనాన్ని ధ్వంసం చేశారో వాళ్ళకు సంబంధించి పూర్తిగా ఇప్పటికే వాళ్ళందరినీ అరెస్ట్ చేసిన పరిస్థితి మనకు కనిపించింది. మనం చూసాము, దాదాపు 100 మంది బీజేపీ కార్యకర్తలు కలిసి మనం చూస్తున్నాము ఈ వాహనాన్ని ధ్వంసం చేశారు. మొత్తంగా అంటే మనకు కరీంనగర్లో ఒక ఉద్రిక్తమైన వాతావరణానికి మొత్తంగా పీజేఎం రాబరీ కేసు కాల్పుల ఘటన తర్వాత ఇది రాజకీయ రంగు పులుముకొని ఏ విధంగా తయారవుతున్నాయి పరిస్థితులు అనేందుకు ఇది ఒక ఉదాహరణ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఉన్నాం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకొని నినాదాలు చేస్తూ ఉన్న కండిషన్ కూడా కనిపిస్తుంది. అయితే దాడికి పాల్పడ్డ వాళ్ళని వదిలేసి తనను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళటాన్ని ఏ విధంగా చూడాలి అని కౌశిక్ రెడ్డి ప్రశ్నించడం కూడా చూసాం. ప్రస్తుతం ఆయన్ని తరలించడానికి బీఆర్ఎస్ శ్రేణులు ఒప్పుకోకుండా కొంత హైడ్రామాకి వేదిక చేసే ఆ ప్రదేశాన్ని. అయితే పోలీసులు కౌశిక్ రెడ్డిని అక్కడి నుంచి తరలించుకొని తీసుకువెళ్లారు. నేను పోతాను.